ఏమైంది వాయిస్ సీరియస్? కంటెంట్ దొరకలేదా? ఎందుకు సైలెంట్ ఉన్నాం అనుకుంటారు కదా మేడం. సైలెంట్ గా ఉంటే ప్రోమోలలో పడుతురు. నమ్మరా? ఇగో ఈమె ఆయన ఎంత సైలెంట్ గా ఉంటారు. ఉన్న 30 సెకండ్స్ మొత్తం వీళ్ళే పడతారు. మేము అర్ధగంట సేపు తనలాడి నవ్విస్తే ఒక్క క్షణం కూడా వేయలేదు. నువ్వు మైక్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్ చేయరా. ఏం చేయాలి? ఎంత కష్టపడి చేస్తే ఒక్క ప్రోమోలో కూడా లేకుండా అయిపోయినా మాస్టర్. ఈ ప్రోమోలలో లేక నిన్న రాజు నాకు ఎన్నోసి ఇచ్చారు. నేను షో మానేస్తే వేరే షోకి వెళ్ళిపోతా అన్నాడు. రాజే కాదు, చాలా మంది మాట్లాడారు నాకు అగ్రిమెంట్ రిటర్న్ ఇచ్చారు వెళ్ళిపోతామని. చెప్పండి, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పర్లేదు. నేను అందుకే మీతో ఏది మాట్లాడను. దొంగ అయితే మ్యాటర్లోకి వద్దాం. నిన్నగాక మొన్న వచ్చింది మా అమ్మమ్మకి జ్వరం. మీ అందరికి నమస్కారం. జీవితంలో నువ్వు ఇంకా మారను. అబ్బా, నిన్నగాక మొన్ననే వచ్చింది మా నాన్నమ్మకి జ్వరం. మీ అందరికి నమస్కారం. నేను అమ్మమ్మ అంటే నువ్వు నాయనమ్మ అంటే ఏందిరా? అరే మీ నాయనమ్మ నాకు అమ్మమ్మ కాదారా? ఎట్లయితేరా? నువ్వు నాకేమైతావురా? బావా వాళ్ళ అమ్మమ్మ ఏమైతే నాకు మాస్టర్ ఏమైతుంది? వీడు నా బావ, వీళ్ళ అమ్మమ్మ నాకు ఏమైతాయి? ఇప్పుడు మా నాయనమ్మ మాస్టర్ ఏమైతే మాస్టర్ అంతే ఏంటంటే అంతే మీరు అన్నారు కదా ఇక పోతే మన మాస్టర్ది మొన్న ప్రమోషన్ కోసం అని చెప్పి కొందరు మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్ కి మీరు అందరూ వెళ్ళారా లేదా అన్న? వెళ్ళారు, అందరు వేరు. మేము తప్ప ఖతం. బాయ్ పిలువలే అయినా మేము ఫీల్ అవుతాం అనుకున్నావా? కాము. ఎందుకంటే మాకు సిగ్గు శరం మానం మర్యాద ఏం లేదు. ఇక మాకు ఉన్నదల్లా ఈఎంఐ ఒకటి, అది కట్టుకోవాలి. అందుకే షో చేస్తున్నాం. అయితే అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది? ఆడియన్స్ ఎట్లా ఇంటరప్ట్ అయ్యారు? మనం పోలే కదా షోకి. మనకి ఊహ మనకి ఏం నష్టం చేద్దాం ఏం కదా. పిలవలే ఫస్ట్ నవదీప్ అన్న. ఓకే, నేను నవదీప్ అన్న గారిని. ఓ మై గాడ్, ఇట్స్ టైమ్ టు షాపింగ్ మాల్ టైం. అమ్మో. హలో ఎక్కడ పికప్ లేకుండా డ్రాప్ నువ్వు? సార్ అది కాదు, మీ రీఛార్జ్ ఈ రోజుతో పూర్తి అవుతుంది. మీరు రీఛార్జ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సరే నేను చేస్తా, కానీ ఇప్పుడు పిక్ చేసుకోవాలా లేకుంటే నువ్వు పికప్ అవుతావా? సార్ మేము కస్టమర్ కేర్ నుంచి చేస్తున్నాం సార్. ఓహో, మీరు కస్టమర్ కేర్ నుంచి చేస్తున్నాం. నేను చాలా కేర్ గా చూసుకుంటామా. పిక్ అవుతారా పిక్ చేసుకుంటారా? కస్టమర్ కాదు అది, కస్టమర్ కేర్. సార్ సారీ సార్, పెట్టేస్తున్నాం. పికప్ అంటే ఏం చెప్పదు. అమ్మో, మాల్కి టైం అవుతుంది. మళ్ళీ ఫోన్ వస్తుంది ఏంద్రా? హలో దొరా నేను ఐలమ్మని మాట్లాడుతున్నా. ఐలమ్మ ఎవరా? ఐలమ్మ దొరా. దొరా మా ఆయన మాట్లాడుతున్నాడు. దొరా ఎవరు మీ ఆయన? మాట్లాడుతున్నా దొరా. ఎర్ర ఉంది పచ్చ ఉంది, ఏదో ఎర్రగుంది పచ్చగుందా? దొరా నేను ఐలా మాట్లాడుతున్నా, ఏదో నేను చెప్తా. నీ ఫోన్ ఉందా? ఉంది. ఎర్రదుందా పచ్చదుందా? సరే మా అమ్మకి ఇస్తున్నా. ఎర్రదుంది పచ్చదుంది కదమ్మా? ఉన్నది. ఎర్రదొత్తు కట్ అయిందమ్మా. ఎందుకంటే మొన్న తెలియక ఇన్స్టాగ్రామ్ లో నేను టూర్ కోతా అని చెప్పి రమ్మని చెప్పి నా నంబర్ పెట్టినా. ఎవరెవరో ఫోన్ చేస్తారు. దండం పెడతాను, పెట్టకు. ఎవరెవరో ఫోన్ చేస్తారు మనకి. అమ్మో షాపింగ్ లేట్ అయితే ముందే అడిగి. నవదీప్ అన్న మాల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు కదా, బ్యాడ్ ఫ్యాన్స్. అయ్యా బట్టలు చింపుకోకమ్మా. ఏంటది? నాకు ఇట్లా డైరెక్ట్ మాట్లాడంటే సిగ్గు అవుతుంది. ఇగో ఫోన్ తీసుకో, నంబర్ కొట్టి. ఇగో ఏంది 5 నంబర్లో కొట్టినావు అంటే ఇంకా ఇది నీకు సిగ్గు అవుతుంది. ఈ 5 నంబర్ కొడితే ఎవరి ఫోన్ పోతుందమ్మా? నువ్వు చెప్పు. ఏంటమ్మా ఫ్యాన్, నీ రూమ్ నంబర్ అడిగినట్టు సిగ్గు అవుతున్నావు. మనం మాట్లాడతారా? నీ మాట్లాడతారా? ఫోన్ నెంబర్ ఇట్లా నవదీప్ అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను యాంకర్ అన్నమాట. లెట్స్ వెల్కమ్ బిందు మాధవి గారు. హాయ్ మేడం. హాయ్
హాయ్, హాయ్. నా పేరు నువ్వు నేను యాంకర్ షోకి యాంకర్ ఏం పేరు నీ పేరు? ఆర్జే కాల్. అదేంటి? అంటే ఆర్జే చేతుండే తప్పలేదు, ఆర్జే కాల్ ఉంటే తప్పలేదు. ఒకసారి మొక్కుకో మొక్కు అందరు మొక్కండి. ఏంటంటే చూపారు దేవుళ్ళని తీసుకొచ్చిన. ఏ కొడతాను నేను. వీళ్ళేం దేవుళ్ళు మేడం? చోకి దేవుళ్ళు వీళ్ళే. ఒకసారి చేరదేవా, కూర్చోండి, మంచిగా కూర్చోండి. మేడం వాళ్ళకి ఎందుకోసం స్టిప్ పూర్తి చేస్తున్నట్టుంది నాకు. హాయ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం హాయ్. ఫ్యానా? ఆ. ఓకే, అక్కడ నుండు. సో హాయ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇక్కడ మనకి షోలో జడ్జెస్ తో పాటు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్. వాళ్ళేం బాగా చేస్తారు, వేస్ట్ వాళ్ళు. వాళ్ళకన్నా ఇంకా వేరే టీమ్ లీడర్ మంచి చేస్తారు కదా. ఏమన్నా వాళ్ళు వేస్ట్ వేస్ట్. చంపేస్తే వాళ్ళని ఏమన్నా అంటే మరి అంత ఎమోషన్ లేదు. ఏంటి మేడం బిందు మాధవ్ అంటే ఎవరు అనుకున్నావు? వాళ్ళ ఫ్యాన్స్. ఎందుకు కోసుకుంటున్నావు? రక్తదానం దిష్టి తగలొద్దు వీళ్ళకి. అమ్మ నాకు చేకోసుకున్నంత లిటిల్ బిట్ కళ్ళు తిరుగుతున్నట్టు అయితే చక్కెర వస్తుంది. అయ్యా మేడం 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 అయ్యా మేడం మేడం అయ్యా ఈ మేడం ఎట్లా లేపాలో నాకు తెలుసు. మళ్ళీ ఫోటో తెస్తావా? మేడం మేడం ఇలా చూడండి, ఒక్కసారి చూడండి మేడం. విగిటన్లో పవర్ వచ్చింది నాకు. గాడ్స్ కింద పడ్డారు. వీళ్ళని బేడబ్ల్యూ కాదు, నేను వేరే కార్లో కూర్చోబెడతా, నువ్వు మాట్లాడు. మేడం మేడం అయ్యా మీ షో గురించి ఏం చెప్పలేదు. వీళ్ళున్నా ఇంకెందుకు షో గురించి చెప్పడు, వీళ్ళ చూసుకుంటారు. ఇప్పుడు మనం నవదీప్ గారిని చూసాం, బిందు మాధవ్ గారిని చూసాం. ఇప్పుడు జానీ మాస్టర్ గారు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ జానీ మాస్టర్ గారు. హాయ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మేము మాస్ జాతర అని ఒక షో. మాస్టర్ Okay, ఎప్పుడు పెద్ద రిలీజ్, ఎప్పుడు మాస్టర్ పెద్ద రిలీజ్ గురించి మాట్లాడదాం. మనము ఇక్కడికి మాస్టర్ నెక్స్ట్ ఏ సూపర్ స్టార్ తో సాంగ్ చెప్పండి మాస్టర్. చెప్తా అన్ని చెప్తా. ఇక్కడ మనం వచ్చింది మాస్టర్. పైకి రా ఎగిరేకు. సభాముఖంగా తెలియదు ఏమనగా, ఇప్పటి నుంచి వీడే నా మేనేజర్. మేనేజర్ ఏంది నా మాస్టర్? మేనేజర్ కూడా తెలియదు. ఎప్పుడు నన్ను అడగల ఏం చేస్తూ ఎట్లా చేస్తూ ఏందిరా నువ్వు. మన మాస్ జాతర షో గురించి చెప్పడానికి వచ్చాం. దీంట్లో ఒకటి ఏంటంటే, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ పాత వాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నాం. ఒక్కసారి క్లాప్స్. ఈడు శ్రీకాంత్ గారు ఉంటాడు కదా వెంకయ్య టీమ్ లో మాస్టర్. ఆ శ్రీకాంత్ గారు పోతాడు మాస్టర్. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ పాత వాళ్ళని తీసేద్దాం అనుకో. ఇప్పుడు ఏంది నన్ను తీసేస్తారా? నువ్వు కొత్త ఉంటావు. పాతనే కదా అంటే పని చేస్తున్నా. నువ్వు బాగా చేస్తున్నావు ఉంటూ. అంటే పాత వాళ్ళని ఎవరైనా తీసేస్తారు. వెంకీ ఓకే. సద్దాం ఓకే. రాజు డైరెక్టర్ కూడా తీసేస్తారా? డైరెక్టర్ చెప్పమండి ఇవన్నీ. ఓకే. వాళ్ళని మరి భాస్కర్ జ్ఞానేశ్వర్ తీసేస్తారా? పాతలే కదా వాళ్ళు పాతలైనా కంటెంట్ కొత్తదనంతో వస్తుంటారు. వాళ్ళని తీసాను ఉంటారు వాళ్ళు. సో మన షో గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే 9 to 9 చెప్పుకోర్రా, నేను రాను అంటే పిలుస్తారు. మాస్టర్ అట్టైడ్ వెళ్ళిపోయినట్టున్నాడు. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చిరు కదా. సుప్రీత గారు వచ్చినప్పుడు ఎట్లుండే చూద్దాం. ఇప్పుడు నేను సుప్రీత గారు అనమాట. నేను అక్కడ ఉండే ఫ్యాన్ ని. మంచి సెలబ్రిటీలు వస్తారంట. అవ్వ జానీ మాస్టర్, నవదీప్ అన్న, బిందు మాధవ్. అబ్బా వస్తలేరు. వీళ్ళు ఎప్పుడు వస్తారు? వీళ్ళు సెలబ్రిటీలు ఇట్లా కాదు, మళ్ళీ వస్తారు. చెప్పకుండా పోతుంది ఈ పిల్ల. యాంకర్ అయితే వచ్చిండు, నువ్వు ఇక్కడ కూర్చో. ఊక అట్లా తిరగక, ఎందుకు తిడతారు? బాగుంటుంది. ఏంది నీ ప్రాబ్లం ఏంది? వెళ్ళు. సెలబ్రిటీ వస్తారంటే ఎట్లుండాలి? ముందే మాస్టర్ వస్తాడు. I know what's coming. జల్దీ రమ్మని వాళ్ళందరినీ. వాళ్ళ ఫోటో వేసుకున్నారు. ఈ స్కానర్ కోడ్లు పెట్టి పైసలు అడుగుడు మంజేరి. బాలుకు వస్తే ఇదే పాపం, అది ఇది అంటారు. మత లేవు. వేసుకో గుర్తుపడతారు.
దండేరా పెళ్లి దండేరా. అయ్యా మేడం నేను మా మమ్మీకి పెద్ద ఫ్యాన్ మేడం. థ్యాంక్ యూ. నేను మా మమ్మీకి చెప్తానే ఉంటే ఎప్పుడు నాతో రాలే కూడా వాళ్ళు గుర్తుపడతలేరని. మమ్మీ ప్లీజ్ ఇప్పటి నుంచి అన్న దయచేసి నాతో షూటింగ్ కి రా ఈ మాస్ జాతరకి ప్లీజ్. కూర్చో, మనం సెలబ్రిటీలు వస్తున్నాడు చూద్దాం. సెలబ్రిటీ ఆ? ఈ షో చేసిన నేను ఏం చేసావు షోలా? నేను మెంటర్. మెంటరా అంటే ఏం చేస్తావు? కూర్చొనుంటా. ఏం చేస్తావు చెప్పు. ఒక నిమిషమా పో. ఏం చేస్తా అటు ఉరుకుతుంది. ఫోన్ చేసి అడుగుతుంది. అమ్మా సంజయ్ కి ఫోన్ చేసేది. సంజయ్ ఇప్పుడు నీ సంజయ్ని ఈమె ఎందుకు ఫోన్ చేస్తు? హలో హలో సంజయ్. చెప్పు సుప్రీత. అంటే ఈ షోలో నేను మెంటర్ కదా. అవును. వీడికి వచ్చిన నేను ఏం చేస్తాను అడుగుతున్నారు సంజయ్. ఒరే పెదవా నీ వల్ల ఎన్ని మాటలు పడుతున్నావు చూడు. నేను సైలెంట్ ఉంటాను ఏంటి సంజయ్ చెప్పు. మనం సైలెంట్ ఉంటాం కదా చెప్పు వాళ్ళకి. సైలెంట్ ఉంటాం కదా చెప్పు వాళ్ళకి. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు? నాకు కూడా ఫోన్ చేసి రమ్మన్నారు. అది పోతే అడుగుతారు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పుకుంటాం. అందుకే సప్పుడకి ఇంట్లో ఉన్నా. నువ్వు కూడా ఇంట్లో ఉంటావు కదా. సరే సంజయ్ బై. బయటగా అమిత పడ్డారేంద్ర నాయన మీరు. ఫ్యాన్ ఏం చేస్తావు చెప్తలేరు. అప్పుడు మా అమ్మ వాళ్ళ బిడ్డ నాకు అర్థమైంది. ఏం చేస్తావు షోలా? సైలెంట్ ఉంటా. సైలెంట్ అంటే పైసలు ఇస్తారా? మా నాయన మా నాయనమ్మ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా సైలెంట్ ఉంటే ఇంట్లో వాళ్ళని పెట్టుకోరా. ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నా. ఏమో ఏడుపు కూడా వినబడుతుంది. అంత సైలెంట్ ఏంది? కనీసం మేడ్చేదన్నా బయటికి వినబడాలమ్మా. సారీ. సెలబ్రిటీలు వస్తుర్రు. అబ్బా అది దీపికా పిల్లి గారు వస్తారు ఇప్పుడు. ఇంకొక ఫ్యాన్. నేనే గుర్తుపట్టి అది మా పేపర్లు వేసుకుంటే గుర్తుపట్టి. నేనే ఏమైనా జాతర మా జాతర యాంకర్ ఒక్కటి చెప్తావా? టీవీలోనే చెప్పాలి. ఉండే అందరూ మంచి చెప్పు. ఒకటి తున్నా ఫోన్ చేస్తాను. చెప్తా థ్యాంక్ యూ. నీ పోని నా పొల నువ్వు ఫోటో దిగో. ఎక్కిరిస్తాను దిగు. నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, ఈ మేడం ఎందుకు రాలేదని. పాపం ఈమెకి మాల్కి రమ్మంటే షాపింగ్ మాల్కి పోయింది బట్టలు కొనుక్కోనికి. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటావమ్మా. అసలు కాలేజీలో ఎట్లుంటే చేసి చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది అమ్మాయి, నేను అబ్బాయి. నేను బేసిక్గా కాలేజ్ స్టూడెంట్ మాస్టర్. రాంబాయి నీ మీద నాకు మనసాయలే. ఆటో ఇట్లా ఏది చేయగొట్టు కూడా పోతావు. నువ్వే కదా కొడతారు మీరు. ఇది ఐఫై కాదు, నేను ఆటోని పిలుస్తున్నా. ఆటో చెప్పండి. ఒక్క నిమిషం ఆటో. నన్ను కాలేజ్ డ్రాప్ చేయాలి. ఎక్కడ మేడం? మేడం కాలేజ్ ఈయన కదా? అవును, ఉమెన్స్ కాలేజ్. ఎక్కురి చైర్స్ తీసుకొస్తాను. ఎక్కిరా మేడం? నీ వెనకాలేమో రాసింది. ఇది సబ్బు పోలేదనుకుంటా. సబ్బు కాదు, నీ ఆటో వెనకాల కొటేషన్ రాసింది అంటున్నా. కొటేషనా? ఏమనుంది మేడం? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కర్మరా బాబు. అది ఎవరు రాసిన కానీ అతను ఎవ్వరు లేరు మేడం. నేను అనాథ. నాకు ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అమ్మమ్మ, ఒక తాత, అల్లుడు, మనవడు, కొడుకు. చచ్చిపోయారు వీళ్ళందరూ? ఉన్నారు. ఉంటే అనాథ ఎట్లయితావు? అంటే అందరున్న అనాథని నేను. నేను రోజు తాగి ఇంటికి పోకుండా ఉంటా. ఇంటికి నిలబెట్టి నన్ను. నీ పేరేంది? నా పేరు ఆటోసీను. ఇంకోటేమో రాసింది. ఏంది మేడం? సముద్రంలో ఉప్పన్న అయిపోతుందేమో కానీ నీ మీద ప్రేమ అయిపోదంట. మేడం మీరు ఏమనుకోకూరి, జర పాటలు పెట్టుకుంటా. పెట్టు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే నా మనసే
వద్దన్నా వినకుండా నిన్నే చేసుకుంటుంది. సరిపోయారు ఇద్దరును. అనిత, 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 అనిత. చిన్న సెకండ్ ఎవరా నీలా? మంచి జర ఎమోషనల్ సాంగ్ పెడతా. ఓకే పెట్టు. నీ స్నేహం టడడన్, ఇక రాదు అని టడడన్, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఎందుకు నవ్వుతురు మేడం? నవ్వుతానే ఏడుతున్నారా? ఎందుకు? మా ఫ్రెండ్ గుర్తొచ్చింది. ఏమైంది మేడం మీ ఫ్రెండ్ కి? యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. అవ్వా, ఎట్లా? నేనే యాక్సిడెంట్ చేసిన. ఏం మాట్లాడుతున్నావురా? అందుకే మీకోసం ఫ్రీ బస్సులు పెట్టిర్రు. మేడం కాలేజ్ వచ్చింది దిగురి. సీను దిగే ముందు నేను నీకు ఒకటి చెప్పాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఏం చెప్పిన నడవి, నా పైసలు నాకు వాడే. కాలేజ్ కాడికి రాగానే నీకు ఒకటి చెప్తా, నా ఇంట్లో పైసలు మర్చిపోయినా మయ్య తెచ్చి ఇవన్నీ మస్తు మంది చూసిన. ఈఎంఐలో కొన్నది ఉట్టిది కాదు, ఇంటికి పోతే ఇప్పుడు కలబడతాం మయ్య. సీను అది కాదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నేను చెప్పేది సీను. ఏంటిది? నా మనసులో నా మాట నీకు ఒకటి చెప్పాను. ఏమన్నా చెప్పు, నా పైసలు నాకు వాడే. ఇట్లా మస్తు తిన్నా మేడం. ఈ పైసలు చల్లకుండా పట్టు ఇచ్చి నా మనసులో మాట చెప్పాలనా? చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ సీను. ఈ చీటలు వేసిందా దీనికి? నన్ను ప్రేమించలేదు మేడం, నాకు నేనే నచ్చా. నాకు నచ్చినావు. నీకు ఈ ప్రేమ లేదు, సపరేట్ దిగు, ఆటో దిగు. సీను నాకు నచ్చినావు. దిగు నువ్వు. నేను నిన్ను ప్రేమిస్తున్నా సీను. లేకుండా నువ్వు లేకపోతే చచ్చిపోతా. యాడ దొరికింది సంతరా ఇదే? సీను నేను చెప్పేది ఏంటిది? నన్ను పెళ్లి చేసుకున్నాక ఎవ్రీ వీక్ షాపింగ్ తీసుకోమని అడగా. 6 నెలలకు ఒక్కసారి ఎర్రగడ్డ కానీ చార్మినార్ కానీ తీసుకోతే చాలు నాకు. ఎవ్రీ వీక్ సినిమా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒక్కసారి 20 రూపాయల టికెట్. నువ్వే పెట్టుకోవాలి. సరే నన్ను పెళ్లి చేసుకో సీను ప్లీజ్. సరే ఇప్పుడు నీకు ఏం చెప్పాలి నేను? ఐ లవ్ యూ 2 చెప్పు. 4 అవ్వ 4 కాదు, ఐ లవ్ యూ 2 చెప్పు. 4 సీన్ గారికి అంతే ఉంటాడు. లవ్ చేసేటప్పుడు ఇట్లుంటారు. పుసుక్కున గనక ఇలా పెళ్ళైంది అనుకో, అది ఎట్లుంటుంది చూద్దాం. అరుంధతి రక్షిత చూపి. పగలు కనబడుతుందిరా. నెక్స్ట్ డే మార్నింగ్ డివోర్స్. ఓకే, నీ పేపర్ నువ్వు తీసుకో, నా పేపర్ నేను. ఫెడప్ డేవర్స్ ఒకటే రోజులో అయిపోయింది. అరే సాల్ రే. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అందరికి నమస్కారం. అందరికి ఫస్ట్ మ్యాటర్ ఏంటంటన్నా, నవదీప్ అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రోజు చేసినాం, మిమ్మల్ని రోజు చేసినాం, కెమెరామెన్ డిపార్ట్మెంట్ వాళ్ళని రోజు చేసినాం, పీసీఆర్ వాళ్ళని రోజు చేసినాం, ఆర్టిస్ట్లని, వీళ్ళని, ఆడియన్స్ ని అందరినీ చేసినాం. కానీ మన దగ్గరనే ప్రాబ్లం ఉంది. స్కిట్లల్లా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వాళ్ళని ఎందుకు రోజు చేయొద్దు? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళని తెలుసుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఎందుకు అవుతుంది అని వాళ్ళతో అడిగిపించుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తున్నాం. అసలు మేమిద్దరం ఎవరంటే జడ్జెస్. అంటే మీ అంతగా చిన్న ఇది ఈ షో పేరు ఏంటంటే మాస్ బండ. ఈ బండకి ఎవరెవరు వస్తారు చూద్దాం. పిల్లని భాస్కర్ గారు ప్రవేశపెట్టండి. గాయపడిన కోయిలా బోయవాని వేటుకు గాయపడిన. అరే నాకు ఆమె చూస్తే భయం అవుతుంది. ఇట్రా. నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? నా పేరు చంద్రిక. ఓ చంద్రిక, వీడనా? ఏమి ప్రాబ్లము?
ఏమైందమ్మా? మైకు జారింది. ఇట్రా, కంఫర్ట్ లేదు. ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం చెప్పండి అమ్మా. ఏం ప్రాబ్లం చెప్పాలంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి నాకు. అంటే మనం లెంత్ కాకుండా షార్ట్ అండ్ స్వీట్ చేసే ప్రాబ్లం కావాలమ్మా, అది చెప్పండి. మీకంటే ఎవరు చేస్తారా లెంత్? మీరు చేసినంత వాడు చేయడు. మీ స్కిట్ అంటున్నారా? నువ్వు మీది కోకు. నేను అది ఇంద్రా వీడెట్టున్నాడేంటి బక్క చిక్కిన జ్ఞాని లెక్క? ఓ నీ మొగుడైతే మంచి అందంగా ఉంటాడు వాడు, శుద్ధ పూజ. నా మొగుడు జోలికి నాకు తొక్కిబారు దొబ్బుతా. నేను చేశారా ఆమె చేశారా? అందుకే విలువ అర్థమైన వాళ్ళు. ఎవడు రా అడ్డమైన వాళ్ళు? అర్థమైన వాళ్ళని. ప్రాబ్లం ఆర్ది. ఆమెది నువ్వెందుకు కొట్లాడుతున్నావు? నన్ను ఎందుకు కొడుతురు? నువ్వు అయినా కొడుకుని. ఏంది నీ ప్రాబ్లం? ఏంది? ఎవరు వచ్చిర్రు నీ మధ్యలో? ఏరా బట్టర్, నాకు ఒక పెనిమిటి ఉన్నాడు. ఇవ్వనికైనా ఒక్కడు ఉంటాడు, 11 మంది ఉన్న క్రికెట్ టీం కాదు అది. చెప్పమంటావా వాడిని కొట్టమంటావా? నువ్వు కొడతావు, నువ్వు నాకు నచ్చలేదురా. అట్లా మొగోళ్ళని కొట్టొద్దమ్మా. కొడతా, నన్ను కొట్టొచ్చు. అట్లా కాదమ్మా, అసలు ప్రాబ్లం ఏదో తెలుసుకుందాం. నాకు ఒక పెనిమిటి ఉన్నాడు. చెప్పు. 25 ఏళ్ల నుంచి నేను అన్నిట్లలో సర్దుకుపోయినా. నువ్వా వాడా? నేనే సర్దుకుపోయినా. ఇప్పుడు వాడిని ఇంకొకటి వచ్చి సర్దుకుపోతా అంటుంది. పెద్ద సమస్యనే. ఏ చిన్న సెకండ్ లేవురా నీలో. పిలిపిద్దాం మళ్ళీ. పిలిపి. మొగుడు పిల్లలు ఎవరో రండి ఒకసారి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి. ఆడని ఆడని వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. ఆడని ఆడు కాదురా. ఇది ఆర్కెస్ట్రా అనుకోరు, ఏమనుకోరు? ఎవరా నువ్వు? అమ్మా ఎవరు మీరు? మా ప్రేమని ఈ ప్రపంచానికి చూపించడానికి వచ్చామండి. ఏంది అది? కత్తెర కావాలి నాకు. ఎందుకు కావాలంటే కత్తెర కావాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. మాట్లాడుకో. కూర్చొని మాట్లాడదాం. కూర్చొని డైరెక్ట్ క్లైమాక్స్ కే. అరే నువ్వెందుకు దాన్ని పట్టుకున్నావు? స్టార్టింగ్ వాడు రొమాంటిక్ సాంగ్ ఏందిరా? అందంగా ఉంటాడు, నీతో వేసేటాడు ఆ సాంగ్. నువ్వు అందంగా లేవు, అందం వికారంగా ఉన్నావు. పంది దానా, పంది ముఖం దానా? నాకు 2 కత్తెరలు. అవసరమా మనకి? వద్దు. 2 చేతులు. అటు కూర్చోండి. కూర్చోండి అమ్మ. కాదమ్మా, ఇప్పుడు నీ దగ్గరనే మంచిగా ఉండాలనుకుంటే ఉంటాడు. ఎందుకు ఉండాలంటే నువ్వే ప్రాబ్లం కాబట్టి అటు వేయండి. అవును, నువ్వు మంచిగా కాపురం చేసి ఉంటే ఈ అంతపురానికి ఆయన ఎందుకు వస్తాడు? అయిందా? బాగైందా? నువ్వేమంటున్నావు అంటే వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళు వదిలేసి ఇంకేం చేస్తాం? ఒరేయ్, వర్షాకాలం ఏమొస్తుందిరా? వర్షం వస్తుంది. ఎండాకాలం ఏమొస్తుందిరా? ఎండ వస్తుంది. మరి వాడికి చాలా వస్తాయి నాకు తెలుసురా. అరే నువ్వు జాబ్ లో పట్టుకుంటావు రా. జర్రు చచ్చిపోతుంటా. నువ్వు ఎక్కడ ఎప్పుడైనా ప్రేమ చూపించావా? ఒక యాప్ ని డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఐ యాక్సెప్ట్ అని, ఐ అగ్రీ అని చేస్తేనే నీకు ఆ యాప్ లోపలికి వెళ్ళొచ్చు. నువ్వు వీరిని యాక్సెప్ట్ చేయకుండా, ఏం చేయకుండా, ఒక వంట మనిషిలా, ఒక ఇంటి వాడిని ఒక వంట మనిషిగా యూస్ వంట 3 సార్లు తింటా అన్నట్టు చెప్తున్నావు. నీకు వద్దమ్మా, వాడు కూడా వద్దు. నువ్వు వెళ్ళిపోయి ఇడికెళ్ళి, మీరు అవసరం లేదు. మల్లేష్ గారు ఒక్కడు ఉంటే చాలు మాకు. మల్లేష్ నువ్వు ఉండు, మీరు వెళ్ళిపోయి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావు. ఇగో
అయితుంటాయి, నువ్వు పట్టించుకోకు. ఉంటే ఆయనలాగా ఉండాలి. ఏక్ నిరంజన్ జాతే ఆతే. అరే నువ్వు మాట్లాడుతున్నావు. నాకు మాటలు రావనుకుంటున్నారు రా భయ్, బరాబర్ మాట్లాడతా. అయినా మీరు 2 శిగలను తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టి దాంట్లో తలకాయ దూరుస్తా అంటే తలకాయ ఉంటది అనుకుంటున్నారా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. అరే వీని అనవసరంగా సేవ్ చేసినాం రా, వీనికి ఉప్పనంత కరెక్ట్ ఇడు పోరా. ఇలా ఇట్లుంటే మాస్టర్ నెక్స్ట్ ఇంకొక సమస్యతో వస్తా అన్నారు. అది మన వెంకీ గారు. లెట్స్ వెల్కమ్ సమస్య 2. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అది కాదు, మీకే సమస్యలు ఉన్నాయి. స్కిట్లు బాగానే వస్తున్నాయి, మంచి నవ్వుపిస్తున్నారు. కిట్టికి ఆయన సమస్య.